తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ అన్నటువంటి కేసుకు సంబంధించి డైరీలని మాత్రమే ఇప్పటిదాకా కేసులు డైరీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళకి సంబంధించి 1 by 1 డైరీలే ఇష్యూ అయినాయి. ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకటి లేకపోతే వేరే చోట కొనుక్కొచ్చారు, ఇట్లాంటి కాన్సెప్ట్ మీదనే నడుస్తుంది. అసలు కేసుకి సంబంధించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు దాన్ని ఒక రాజకీయ ఎజెండా కిందకి మార్చారు. జగనే కల్తీ నెయ్యి ద్వారా అదేది పంది కొవ్వు లేకపోతే ఆవు కొవ్వు తో చేయించాడు అన్నటువంటిది చెప్పించే ప్రయత్నం చేశారు. అది కాస్త పక్కకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇప్పటిదాకా సిబిఐ దర్యాప్తులు, అది సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక సిబిఐ దర్యాప్తు తర్వాత తప్పుడు ప్రచారం ఆగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి కల్తీ ఏమీ బయటపడలేదు. అయితే ఈ ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఎవరిస్తారు, ఎలా ఇస్తారు అన్నటువంటి దాని మీద అప్పటి ఐఏఎస్ అధికారిని జేఈఓగా చేసినటువంటి గౌతమి, అట్లాగే వైవి సుబ్బారెడ్డికి పిఏగా చేసినటువంటి ఆయన ఒక అతన్ని విచారణకు పిలిచింది సిబిఐ. విచారణ జరుగుతోంది.